హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం రాజా సాబ్ సినిమాకి వెళ్తున్నాం. సో ఈరోజు యాక్చువల్లీ చాలా ఎర్లీ మార్నింగ్ లేచి ఉండే, పొద్దున్నే హాస్పిటల్లో కేసు ఉండే. ఇట్ వాజ్ ఎండోస్కోపిక్ సెప్టోప్లాస్టీ అండ్ ఫెస్ సర్జరీ ఉండే. సో దానికి అటెండ్ అయ్యి మనం రిటర్న్లో మన కజిన్ గారి టికెట్స్ ఓపెన్ అయినాయంటే బుక్ చేసేసి ఇప్పుడు మనం 10:45 షోకి వెళ్తున్నాం, ఎర్లీ మార్నింగ్. సో మార్నింగ్, నాట్ ఎర్లీ. సో చూద్దాం రాజా సాబ్ ఎలా ఉంటుంది. ఈరోజు జిమ్ స్కిప్ చేసి మరీ వెళ్తున్నాం. ఇస్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్? ఐ షో యూ. చూసిన తర్వాత రివ్యూ చేద్దాం. ఈరోజు మా ప్రోటీన్ షేక్ తాగేసి బయలుదేరుతాం. సో అది వైబ్ అయితే మామూలు లేదు, ఫస్ట్ షో కదా. సో ఫుల్ బ్యాండ్ డబ్బులు, చాలా రోజులైంది ఇట్లా ఎక్స్పీరియన్స్ అయ్యి. లోపల మామూలు మాస్ ఉంటారు. సరే, అది విన్నారుగా, క్రాకర్స్ మొత్తం ఫ్యాన్స్ మామూలు లేరు. కానీ క్లిప్స్ చూపిస్తా. సో షో 11 అంట. యాక్చువల్ పొద్దున్నే ఒక షో అవుతుంది, 7 ఉండే అంట. మాకు తెలియదు, బుక్ మై షోలో చూపెట్టలేదు అది. సో షో అవుతుంది, ఇంకా వీఆర్ వెయిటింగ్. అండ్ సెలబ్రేషన్స్ అయితే బీభత్సంగా జరుగుతున్నాయి. వీడు నా కజిన్, వీడు ప్రభాస్ ఫ్యానే. సాలార్ ఒక 100 సార్లు చూసి ఉంటాడు వీడు. ఎలా అనిపిస్తుంది? హౌ ఎక్సైటెడ్ అని రాజా సాబ్? ఫుల్లీ ఎక్సైటెడ్. ఈ సినిమా బాగుందన్నారు, చూద్దాం, చూసి చెప్తాం. ఇప్పుడే సినిమా అయిపోయి ఇంటికి వచ్చినాం. సినిమా అయితే క్రేజీ ఉంది సినిమా. యూ హ్యావ్ టు వాచ్. అంటే రెగ్యులర్ రొట్ట సినిమా కాకుండా ఇట్స్ బిట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. అంటే బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, కొత్త కాన్సెప్ట్. ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటివి ఇంకా బాగా వస్తాయి. సినిమా చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే మంచి కామెడీ అలా వెళ్ళిపోద్ది. సెకండ్ హాఫ్ కొంచెం మూడ్ షిఫ్ట్ అవుతుంది, బట్ కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ బాగుంది సినిమా. లైక్ క్లైమాక్స్లో కూడా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అచ్చి గోళ చేసి ఇట్లా సీన్స్ ఉండవు. ఏమవుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ అని చూడాలి అనిపించే ఆ సీన్స్ ఉన్నాయి. సో సినిమా ఇస్ రియల్ గుడ్. యూ హ్యావ్ టు వాచ్ ఇట్. నాకు ఎందుకో సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అయ్యేది అనిపిస్తున్నాయి. అంటే ట్రైలర్స్ చూస్తే అన్ని కామెడీ జోనర్లు ఉన్నాయి, అన్ని ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అన్నీ బాగుంటాయి. ఎక్స్పెక్టింగ్. అండ్ రాజా సాబ్ ఇస్ డ్యామ్. ప్రభాస్ యాక్టింగ్ ఇస్ జమ్, సూపర్ ఉండే ప్రభాస్ యాక్టింగ్. అండ్ ద మారుతి, ద వే హీ హ్యాండిల్డ్ ఇస్ ఆల్సో రియలీ గుడ్. అంటే 3 హీరోయిన్స్ ఏముంటుంది వాళ్ళకి రోల్ ఏందో అనుకున్నాం కానీ, బట్ ప్రెటీ గుడ్. లైక్ అందరు రోల్స్ బాగుండే. సినిమా బాగా తీసాడు యాక్చువల్లీ. పక్కా సూపర్ హిట్ అయిపోతుంది. దట్స్ ఇట్. చలో, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.